వెల్కమ్ టు ద ఛానల్ SRT Telugu Lectures. మనం ఈరోజు డేటా మైనింగ్ వీడియోస్లో డేటా ఆబ్జెక్ట్స్ గురించి డిస్కస్ చేద్దాము. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. అసలు డేటా ఆబ్జెక్ట్ అంటే ఏంటో చూద్దాము. డేటా ఆబ్జెక్ట్ ఈజ్ ఏ ఎంటిటీ. ఎంటిటీ అంటే ఏంటి? మనము డిబిఎంఎస్ చూసాం. ఎంటిటీ అంటే రియల్ వరల్డ్ థింగ్. మన రియల్ వరల్డ్లో ఎగ్జిస్ట్ అయి ఉన్న థింగ్స్ని ఎంటిటీస్ అంటారు. సో ఇక్కడ కూడా డేటా ఆబ్జెక్ట్ అనేది కూడా ఒక రియల్ వరల్డ్లో ఎగ్జిస్ట్ అయి ఉన్న ఒక థింగ్, దాన్ని ఎంటిటీ అంటారు. సో డేటా ఆబ్జెక్ట్ ఈజ్ ఎన్ ఎంటిటీ. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ డేటాబేస్ తీసుకుంటే అందులో కస్టమర్స్, స్టోర్ ఐటమ్స్, సేల్స్ ఇవన్నీ కూడా డేటా ఆబ్జెక్ట్స్ అవుతాయి. అలాగే మెడికల్ డేటాబేస్ తీసుకుంటే పేషెంట్స్, డాక్టర్స్, వాళ్ళ హాస్పిటల్లో ఉండే ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా డేటా ఆబ్జెక్ట్స్ అవుతాయి. అలాగే యూనివర్సిటీ డేటాబేస్ తీసుకుంటే స్టూడెంట్స్, ప్రొఫెసర్స్, కోర్స్ ఇవన్నీ కూడా డేటా ఆబ్జెక్ట్స్ అవుతాయి. డేటా ఆబ్జెక్ట్స్ ఆర్ డిస్క్రైబ్డ్ బై అట్రిబ్యూట్స్. అంటే ఈ ఎంటిటీస్ యొక్క లేకపోతే ఈ డేటా ఆబ్జెక్ట్స్ యొక్క ప్రాపర్టీని అట్రిబ్యూట్స్ యూజ్ చేసి డిస్క్రైబ్ చేస్తారు. అంటే సపోజ్ ఇప్పుడు కస్టమర్స్ తీసుకున్నారనుకోండి, కస్టమర్ నేమ్ ఏంటి, వాళ్ళకి ఏదైనా ఐడి ఉందా, వాళ్ళు ఏం పర్చేస్ చేశారు, అలాగా ఆ కస్టమర్ రిలేటెడ్ ప్రాపర్టీస్ అన్నీ కూడా మనం అట్రిబ్యూట్స్ యూజ్ చేసి డిస్క్రైబ్ చేస్తాము. అట్రిబ్యూట్స్ అండ్ టైప్స్ ఏంటి అని ఉన్నాయి, మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. డేటా ఆబ్జెక్ట్స్ కెన్ ఆల్సో బి రిఫర్డ్ యాజ్ శాంపిల్స్, ఎగ్జాంపుల్స్, ఇన్స్టాన్సెస్, డేటా పాయింట్స్ ఆర్ ఆబ్జెక్ట్స్. ఇవన్నీ కూడా డేటా ఆబ్జెక్ట్స్కి ఉండే ఇంకొక పేర్లు. ఏంటవి? శాంపుల్స్ అన్నా, ఎగ్జాంపుల్స్ అన్నా, ఇన్స్టాన్సెస్ అన్నా, డేటా పాయింట్స్ అన్నా, ఆబ్జెక్ట్స్ అన్నా, ఇవన్నీ కూడా నథింగ్ బట్ ద డేటా ఆబ్జెక్ట్స్. ఇఫ్ డేటా ఆబ్జెక్ట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ అ డేటాబేస్ దెన్ దే ఆర్ కాల్డ్ డేటా టేబుల్స్. ఒకవేళ ఈ డేటా ఆబ్జెక్ట్స్ అనేవి డేటాబేస్లో స్టోర్ అయినాయి అనుకోండి, వాటిని మనం డేటా టేబుల్స్ అంటాం. సపోజ్ ఇప్పుడు ఈ ఒక టేబుల్ తీసుకున్నాం అనుకోండి, ఈ టేబుల్లో కంపల్సరీగా రోస్, కాలమ్స్ ఉంటాయి కదా. రోస్ ఏమో డేటా ఆబ్జెక్ట్స్ని రిప్రజెంట్ చేస్తాయి, కాలమ్స్ ఏమో అట్రిబ్యూట్స్ యొక్క ఆబ్జెక్ట్ యొక్క అట్రిబ్యూట్ రిప్రజెంట్ చేస్తుంది. అది మీద ఓకే, ఒక్కొక్కరు ఒక్కొక్క డేటా ఆబ్జెక్ట్ని రిప్రజెంట్ చేస్తే ఆ ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్, ఆ అట్రిబ్యూట్స్ యూజ్ చేసి డిస్క్రైబ్ చేస్తాం కదా, అవి కాలమ్స్ అవుతాయి. ఇవి డేటా ఆబ్జెక్ట్స్ గురించి. మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. మీకు ఏదైనా పర్టికులర్ టాపిక్ గురించి వీడియో కావాలంటే దాన్ని కమెంట్ సెక్షన్ తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.